హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మీరు బాగుండి మీరు సంతోషంగా ఉంటే నేనే బాగున్నట్టే. ముఖ్యంగా నా సబ్స్క్రైబర్లు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటే నాకు ఆనందమే. మీరు నా మీద చూపిస్తున్న ఆదర అభిమానమే నాకు శ్రీరామ రక్షగా ఉంది. సరిగ్గా 25 రోజుల కిందట నా ఆరోగ్యం బాగోలేదు, నా ఆరోగ్యం సహకరించలేదు. యూట్యూబ్ వీడియో ఆపేస్తున్నాను. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేస్తానని ఒక వీడియో ప్రకటన విడుదల చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బంధువులు, నా సబ్స్క్రైబర్లు, నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు నేను త్వరగా కోలుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. మీ ప్రార్థనల వల్ల నేను త్వరగా కోలుకున్నాను. ముఖ్యంగా ప్రతిరోజు కూడా నా బంధువులందరూ ఫోన్ చేసి మరీ ఎలాగున్నారు ఏంటని అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. నా బంధువులకి, నా సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా తమ్ముడికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినంత వరకు తన పని పాటలన్నీ మానుకొని నన్ను పర్యవేక్షిస్తూ ఉండేవాడు. టైంకి భోజనం చేశారా లేదా, టాబ్లెట్ వేసుకున్నారా లేదా, ఇంజెక్షన్ చేసుకున్నారా లేదని నేను పూర్తిగా కోలుకున్నంత వరకు నన్ను పర్యవేక్షించేవాడు. తనకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే నా యూట్యూబ్ ఛానల్కి నా మీద మీరు చూపిస్తున్న ఆధార అభిమానానికి 438 పైగా సబ్స్క్రైబర్లు నాకు వచ్చినందుకు మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను మళ్ళీ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంతకు ముందు కంటే ఎక్కువగా వినోదాన్ని పంచుతానని ఆశిస్తున్నాను. అలాగే ఇంత ముందు కంటే మీకు మంచి విషయాలు తెలియజేశాను. అంతకంటే 2 రేటింపు మరికొన్ని విషయాలు, నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తానని, అలాగే మీకు వినోదాన్ని ఎక్కువగా పంచుతానని ఆశిస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. నేను మరి కొన్ని రోజులు బర్త్డే చేసుకున్నా, ఇలాగ ఇప్పుడు కేక్ కటింగ్ చేయలేదు, ఇదే మొదటిసారి. నా కుటుంబ సభ్యులు బలవంతంగా నేను ఆనందంగా ఉండాలని నాకు బర్త్డే చేస్తున్నారు. నా బర్త్డే ఎప్పుడు వచ్చినా ఓ మసీదుకో లేదంటే చర్చికో గుడికో వెళ్ళేవాడిని. నాకు కులం మతం భేదాలు ఉండవు. అందరి దేవుళ్ళు ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే అందరి మనసులు పొందాలని ఎంతో స్తోత్రం ఆనందిస్తూ ఉండేవాడిని. అందరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. రండి ఫ్రెండ్స్, కేక్ కట్ చేద్దాం. Happy birthday to you.